నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. ఈరోజు మనం ఒక న్యూట్రిషియస్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది తినడం వల్ల చాలా వాళ్ళకి చాలా మందిలో నరాల బలహీనత ఉన్న, బోన్‌లో వీక్‌నెస్ ఉండడం వల్ల బోన్ కరుగుతుందని ఇష్యూస్ ఉన్న అండ్ స్పెషల్లీ అన్నీ అండి లివర్ డిటాక్సిఫికేషన్ గాని, పిల్లలకి కూడా మంచిగా న్యూట్రిషియస్‌గా ఇక్కడ యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియెంట్‌లో కూడా అసలు దానివల్ల లాభాలేంటి? దానివల్ల ఇంత యూజ్ ఉందా అని కూడా మనకు తెలియకుండా మనం చాలా మంది వాడుతూ ఉంటాం లడ్డూస్ ప్రిపేర్ చేసుకొని. కానీ ఈ కాంబినేషన్‌లో ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మన వితిన్ కొన్ని రోజుల్లో మనం తినడం స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ నరాల్లో స్ట్రెంత్ గాని, బోన్‌లో ఆ స్ట్రెంత్ గాని మీరు గమనించొచ్చు. అండ్ దీనికి యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటనేది దాని గురించి క్లుప్తంగా మాట్లాడతాను. అండ్ స్పెషల్లీ రాజగిరి సీడ్స్ అంటారు. దీన్నే తోటకూర విత్తనాలు అంటారు. మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే ఇది. దీని ప్రాముఖ్యత కూడా నేను ప్రీవియస్ వీడియోలో చాలా క్లుప్తంగా చెప్పాను. అండ్ దీంట్లో ఏంటి రాజగిరి సీడ్స్ అంటే దీని తోటకూర విత్తనాలు. మనకు మామూలుగా ఎర్ర తోటకూర విత్తనాలు, తెల్ల తోటకూర విత్తనాలు అని ఉంటాయి. అందులో ఏవున్నా పర్లేదు. ఇలా తోటకూర విత్తనాల వల్ల మనకి మెటబాలిజం స్పీడ్ అవుతది. వెయిట్ లాస్‌కి యూజ్ అవుతది. అండ్ స్పెషల్లీ నరాల్లో వీక్‌నెస్ ఉన్న కొంతమందికేంటంటే విటమిన్ బి12 గాని, డి విటమిన్ గాని, కాల్షియం గాని సప్లిమెంట్ తక్కువుందనుకోండి ఎయిదర్ మల్టీ విటమిన్ టాబ్లెట్ ఏసుకుంటాము. లేదంటే ఒక ఐరన్‌కి సెపరేట్‌గా తీసుకుంటాము. కాల్షియంకి సెపరేట్ అలా కాకుండా మల్టీ పర్పస్ ఒక న్యాచురల్‌గా అన్ని మల్టీ విటమిన్‌ని రీప్లేస్ చేసే సీడ్స్ ఏవైతే ఉన్నాయంటే అవి తోటకూర విత్తనాలంట. చాలా మంచిదండి. నేను చాలా కేసెస్‌లో మోకాళ్ళ నొప్పులనొచ్చినా, సయాటికా పెయిన్ అనొచ్చినా అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ బోన్‌కి సంబంధించిన ఇష్యూస్‌తో ఏమొచ్చినా కూడా నేను ఫస్ట్ రాజగిరి సీడ్స్‌ని చాలా రకాలుగా యూజ్ చేయమంటాను. దీన్ని పౌడర్ ఫార్మ్ చేసేసుకొని, చపాతీ పిండిలో కలుపుకొని చేసుకోండి. అండ్ లేదంటే దీన్ని లడ్డూ రూపంలో చేసుకొని డైలీ పిల్లలు గానీ, ఇలా నరాల బలహీనత ఉన్న వాళ్ళకి గానీ, ఎవరికైనా సరే డైలీ ఒక లడ్డు ఇవ్వడం వల్ల చాలా స్ట్రెంత్ అండ్ పిల్లలు స్పెషల్లీ ఇది ప్రిపేర్ చేసి తినిపించడం వల్ల వాళ్ళ మెమరీ పవర్ బాగా స్ట్రెంథెనింగ్‌గా ఫార్మ్ అవుతది. అండ్ నాట్ ఓన్లీ ఒకటే కాదండి. యాంటీ క్యాన్సరస్‌గా కూడా పనిచేస్తది ఇది. అంత స్ట్రెంత్ ఇది. దీన్ని మనం రకరకాలుగా యూజ్ చేయొచ్చు లడ్డూలాగా. దీన్నే మనం లైట్‌గా వేపేసామనుకోండి పాప్‌కార్న్ లాగా వస్తది. మీకిప్పుడు చూపిస్తాను. దీన్ని మనం చట్నీలు మనం కొబ్బరి, మనం పల్లీలు చట్నీలు చేస్తాం కదా! ఒకరోజు మనం రాజగిరి సీడ్స్ చట్నీ చేసుకొని తినండి. చాలా మంచిది. అండ్ తిన్న వెంటనే ఆ ఎనర్జీ లెవెల్స్ గాని చాలా మంచిగా అనిపిస్తది. మనం తోటకూర విత్తనాలు యూజ్ చేస్తున్నాం. అండ్ స్పెషల్లీ కొద్దిగా టేస్ట్ కోసం అండ్ స్పెషల్లీ వెయిట్ లాస్ వాళ్ళకి కూడా అంటున్నాను కాబట్టి కొద్దిగా ఓట్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా బాదం. బాదం రెగ్యులర్‌గా బాదం విత్ కాంబినేషన్ ఆఫ్ తోటకూర విత్తనాలతో మనం ఇలా లడ్డూ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతది. అండ్ ప్రతి బోన్‌లో అణువణు అండి. అణువణు బోన్‌లో ఉన్న స్ట్రెంత్ పెరగడమే కాకుండా సెల్స్‌ని కూడా డీటాక్స్ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. మన ఆల్మండ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇది తోటకూర విత్తనాలు. మనం లడ్డు కోసము రాజగిరి సీడ్స్ అదే తోటకూర విత్తనాలు, ఆల్మండ్స్, ఓట్స్ వాడుతున్నాం. పచ్చి కొబ్బరి వాడుతున్నామండి. లడ్డు కోసం పచ్చి కొబ్బరి వాడితే మంచిగుంటది. అండ్ కొన్ని డేట్స్ వాడుతున్నాను. షుగర్స్ అలాంటివేమి వాడకుండా డేట్స్ వాడుతున్నాను. కొద్దిగా టేస్ట్ కోసం ఎలాగో యాలుకలు. యాలుకలు మంచి ఔషధ గుణం. యాలుకల్ని మనం రెగ్యులర్‌గా మనం ఇలా లడ్డు రూపంలో కాంబినేషన్‌లో తీసుకుంటున్నాం కాబట్టి, దీంట్లో ఏంటి బెనిఫిట్ అంటే, మనం ఎప్పుడన్నా మౌత్ స్మెల్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి గమ్స్‌లో బ్లడ్ రావడము, చాలా రకాల సమస్యలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే టీత్ ఊడిపోవడము, గమ్స్‌లోంచి బ్లడ్ రావడం ఇవన్నీ కామన్. రెగ్యులర్‌గా లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక యాలుక నోట్లో ఏసుకొని నమలండి. మీకు ఎంత మంచి సువాసన నోట్లోంచి రావడమే కాకుండా గమ్స్‌ని స్ట్రాంగ్ చేస్తది. అండ్ సలైవా సిక్రేషన్ కూడా బావుంటది. మన లడ్డూలో మనం ఇలాచి కూడా వాడుతున్నాం. స్పెషల్లీ మనం ఆవు నెయ్యి వాడుతున్నాము. దాంతో పాటు కొద్దిగా లడ్డు ప్రిపరేషన్ కోసం కొద్దిగా మనం హనీ వాడుతున్నాం. ఇది ఎలా వాడాలి? దీని గురించి తెలిసిందే. చూసారు కదా! చూడ్డానికి మంచిగా ఒక ప్లేట్ నిండా న్యూట్రిషన్ పరంగా ఎంత బావుందో అంటారు చూడండి. పిల్లలు గూడా చేసి పెడితే టేస్టీగా ఉండాలి వాళ్ళకి. ఎవరైనా సరే టేస్ట్ లేకుండా ఇది తినండి, అది తినండి అంటే ఎవరు తినడానికి ఇష్టపడరు. టేస్ట్‌కి టేస్ట్ అండ్ ఇంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ప్రతి అవయవానికి మన శరీరంలో ప్రతి అవయవాన్ని డీటాక్స్ చేసి అండ్ హెల్త్‌ని మనకు మంచిగా పెంపొందించేలాగా యూజ్ చేస్తాయి ఈ లడ్డు. ఇది ఎలా వాడాలనేది ప్రిపేర్ చేస్తాను. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రాజగిరి సీడ్స్ తోటకూర విత్తనాల్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కొన్ని వేపేసుకుంటాం. మనకు పాప్‌కార్న్ మనం స్టవ్ మీద పెట్టి మూత పెట్టిన వెంటనే పాప్‌కార్న్ ఎలా అవుతాయి? అలాగా పాప్‌కార్న్ లాగా చిన్నగా ఇలా వచ్చేస్తాయన్నమాట. ఇలా డైరెక్ట్ వాడ్డాం అనుకోండి గట్టిగా ఉంటాయి. తినడానికి కష్టంగా అనిపిస్తది. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసి జస్ట్ ఒక 1 మినిట్ అండి. అలా 1 మినిట్ స్టవ్ మీద పెట్టండి. మీరు చూద్దురు ఇప్పుడు. ఇలా మూత పెట్టేసామనుకోండి వితిన్ సెకండ్స్‌లో మనకి పాప్‌కార్న్‌లాగా పట్ అలా వస్తాయి. దాన్ని మనం చూయిస్తాను మీకెలా అవుతదనేది. ఇలాగ మనం మంచిగా బ్రౌనిష్ కలర్‌లో ఫార్మ్ చేసేసుకొని రాజగిరి సీడ్స్ వేపేసుకోవాలి. ఇలా వేపుకున్న దాన్ని మనం మంచిగా ఒక బౌల్‌లో తీసేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారే లోపల మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మనం ఇచ్చేస్తాం. చాలా అండి. అట్‌లీస్ట్ ఈ మధ్య కాలంలో అసలు డ్రింకింగ్ వల్ల చాలా అనార్థాలు వస్తున్నాయని తెలిసి కూడా చాలామంది డ్రింక్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అని
సో క్రానిక్ లివర్ ప్రాబ్లమ్స్ అని డ్రింక్ చేసేవాళ్ళు, అకేషనల్గా డ్రింక్ చేసేవాళ్ళు కూడా ఈ సమస్య అనేది ఎక్కువైపోయింది. అండ్ కొద్దిగా బరువు ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సో వాటిని కూడా మన లివర్ సెల్స్ని డ్యామేజ్ కాకుండా హెల్దీగా కాపాడే గుణాన్ని మనకి తోటకూర విత్తనాలు కలిగి ఉన్నాయి. చాలా మంచిదండి తోటకూర విత్తనాలు. మనకి మనం కినోవా తింటుంటాం కదా, కినోవా మనకి తోటకూర ఫ్యామిలీది. సో మనం ఎక్కడో మన ఇండియాలో పండిన కినోవాని తెచ్చుకొని మనం ఇక్కడ వాడుతున్నాం. సో బెస్టెస్ట్ ఇండియన్ కినోవా ఏదైతే ఉందంటే అది నేను తోటకూర విత్తనాలంట. మంచిది, వెయిట్ లాస్కి కినోవా వాడతాము. ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం కినోవా వాడుతుంటాం. అది ప్రాపర్ లో క్యాలరీస్ డైట్లో కూడా కినోవా వాడుతుంటాం. సో మనం కినోవా వాడే బదులు మనకు మంచిగా తెలిసిన తోటకూర విత్తనాలు తెలుసుకొని, ఇది చాలా మంచిదండి, బాడీలో హీట్ని కంట్రోల్ చేస్తుంది తోటకూర విత్తనాలు. బాడీని స్ట్రెంథనింగ్గా, బోన్ స్ట్రెంథనింగ్, మెటబాలిజం స్పీడ్ చేస్తుంది. అండ్ మీరు కొన్ని రోజుల్లోనే మీ ఆ విటమిన్ B12 కానీ, డి విటమిన్ కానీ, కాల్షియం, విటమిన్ ఏ కూడా చాలా సంపూర్ణంగా ఉంటుంది. కంటి సమస్యలు ఉన్నా కూడా మనం కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడడానికి యూజ్ అవుతుంది. ఎంత ఇంత ప్రాముఖ్యత ఉన్న తోటకూర విత్తనాల గురించి మనకు తెలియక ఎన్ని రోజులు వాడలేదు. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిన వాళ్ళు వాడుతూ ఉండొచ్చు. బట్ తెలియని వాళ్ళు ఇలా లడ్డు రూపంలో చేసి పెడితే చాలా మంచిది. సో ఓట్స్ కూడా మనకి ఏంటంటే తినడానికి మంచిగా టేస్టీగా కూడా అనిపిస్తాయి. ఇలాగ ప్లెయిన్ ఓట్స్ని తెప్పించేసుకొని లైట్గా దూరగా వేపేసుకోవాలి. 0 క్యాలరీస్ కాబట్టి ఓట్స్ మనకు మంచిది, స్టమక్ ఫుల్లింగ్గా అనిపిస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్లో ఉన్నారో వాళ్ళు డైలీ ఒక లడ్డు తినేసి మనం 4 to 5 మధ్యలో సో మ్యాక్సిమం స్నాక్స్ అంటే ఏదో బజ్జీలు, ఆయిల్లో వేపినవన్నీ తీసుకుంటూ ఉంటాం. దానివల్ల ఫ్యాట్లు మన ట్రైగ్లిజరైడ్స్ పెరగడం తప్ప ఇంకేం ఉండదు. సో మన క్యాలరీస్ తక్కువ ఉండాలి, హెల్దీగా ఉండాలి, తినడానికి టేస్టీగా ఉండాలి, ఎస్పెషల్లీ కడుపు నిండాలి. ఆ కాన్సెప్ట్లో వెళ్తే ఈ ఓట్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇప్పుడు మనం చేసే లడ్డు చాలా యూస్ఫుల్ అండి. మీకు ఒక లడ్డు తిన్నా కూడా మనకు మంచిగా ఒక కంప్లీట్ మీల్ తిన్నంత హ్యాపీనెస్, హెవీనెస్ అనిపిస్తుంది మంచిగా. సో కాబట్టి ఈజీ డైజెషన్, ఈజీ ఎలిమినేషన్, అండ్ బోన్కి మంచిది, యాంటీ క్యాన్సరస్గా, అండ్ ఎస్పెషల్లీ థైరాయిడ్ వాళ్ళు కూడా చాలా మంచిది. చాలా రకాలు చెప్తున్నంటే ఒకటే లడ్డు సర్వరోగ నివారణ అంటారు కదా, అంత మంచిగా యూజ్ చేయొచ్చు. సో ఓట్స్ని దూరగా వేపేసుకున్నాము. సో కొబ్బరిని కూడా మనం మంచిగా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్టి, పచ్చి కొబ్బరి అయితే చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. స్కిన్కి చాలా మంచిది. స్కిన్లో కొంతమంది సోరియాసిస్ ప్రాబ్లం కానీ, ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఫేస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే పింపుల్స్ వచ్చి మార్క్స్ పోకుని వాళ్ళకి కానీ, సో మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ కొబ్బరి నూనె వాడి ఎలాగా మనం హెల్త్ని కానీ, స్కిన్ ఎలర్జీస్ని కానీ, డ్రైనెస్ని కానీ పోగొడతామో, ఇంటర్నల్గా కూడా పచ్చి కొబ్బరి మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచిది. రెగ్యులర్గా అంటే మనకు దొరకదు, ఇలా లడ్డు రూపంలో ప్రిపేర్ చేసేసాం అనుకోండి చాలా మంచిది. సో మనం కొద్దిగా ఇందులో లైట్గా ఘీ వేసేసుకుంటాము. చెప్పిన హెల్త్కి మంచిది, అండ్ స్పెషల్లీ ఏంటంటే పిల్లలకైతే చాలా మంచిది మెమొరీ పవర్కి. సో వాళ్ళ రెగ్యులర్గా ఒక లడ్డు ఇచ్చామనుకోండి, మనమే చేతులతో ప్రిపేర్ చేసాం కాబట్టి తింటున్నప్పుడు కూడా పిల్లకు ఒక అది ఆనందం, పిల్లలు తింటుంటే. సో డైలీ స్పెషల్లీ డ్రింక్ చేసే వాళ్ళకైతే చాలా మంచిది ఇది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను తోటకూర విత్తనాలని ఎలాగా నాట్ ఓన్లీ లడ్డు లాగే కాదు, ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాన్ని రకరకాలుగా చట్నీస్ రూపంలో, దాన్ని చపాతీ రూపంలో కూడా వాడచ్చు ఈ సీడ్స్ని. దాన్ని పౌడర్ చేసేసుకోవడం అంతే. సో మనం ఇలాగా పచ్చి కొబ్బరి వల్ల చాలా బెనిఫిట్స్ అండి. ఈవెన్ పచ్చి కొబ్బరితో నేను ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకోమంటుంటాను. ఆ ప్రీవియస్ వీడియోలో నేను మీకు అసలు పచ్చి కొబ్బరితో నేను ఆయిల్ ప్రిపరేషన్ కూడా చెప్పాను. అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి స్కిన్ టైప్ ఆఫ్ డిసీజ్కి ఎలా వాడాలి, కొబ్బరి తినడం వల్ల మన బాడీలో ఉన్న అసలు ఎన్నో అవయవాలకి ఎంత మంచిది అనేది కూడా నేను ఒక వీడియో స్పెషల్లీ కొబ్బరి గురించి చేసిన వీడియో కూడా ఉంది. సో మనం కొబ్బరిని కూడా మంచిగా ఇలాగా లైట్గా పచ్చిగా వేసేస్తే తినరు తొందరగా, లైట్గా ఇలా దూరంగా వేపేసుకుంటే చాలా మంచిది. సో ప్రతి ఇంగ్రీడియంట్ మనం యూజ్ చేసే తోటకూర విత్తనాలు కానీ, ఓట్స్ కానీ, కొబ్బరి కానీ, సో మనం యూజ్ చేసే ఆల్మండ్స్ కానీ, డేట్స్ కానీ, ఈవెన్ కౌ ఘీ వాడుతున్నాం కాబట్టి చాలా మంచిది. నేను వంటల్లో రిఫైండ్ ఆయిల్స్ అవి యూజ్ చేసే బదులు డైలీ మనం ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేయకుండా ఒక స్పూన్ ఘీ వేసుకొని వాడండి వెయిట్ లాస్ వాళ్ళకని కూడా చెప్తుంటాను నేను. సో మనం ఇలా దూరగా వేపేసుకున్నా, దీన్ని కూడా కొబ్బరిని కూడా సపరేట్గా తీసేసుకుందాము. అండ్ ఆల్మండ్స్ని కూడా వేపేసుకుంటే చాలా మంచిదండి. మనం క్వాంటిటీ పరంగా మీకు ఒక డౌట్ రావచ్చు, క్వాంటిటీ ఎంత వేసుకోవాలని చెప్పేసి. ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. మనకి క్వాంటిటీ పరంగా మనకి ఎక్కువ లడ్డూలు కావాలనుకోండి, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ 150 grams 150 grams తీసేసుకుంటే మనకు బల్క్గా వస్తాయి లడ్డూలు. ఒకేసారి ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి ఒక వారం రోజులు ప్రశాంతంగా తినొచ్చు. సో మనము అన్నీ ఇప్పుడు మనం డిపెండ్స్, మనకు తెలుసు మనకి లడ్డు వాడుతున్నప్పుడు ఎంతెంత వేయాలి ఏంటనేది. ఆల్మోస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసే వాళ్ళకైతే రెగ్యులర్గా తెలిసే ఉంటుంది. సో నేనైతే 150 grams తీసేసుకుంటున్నాను. ఆల్మండ్స్ కూడా ఒక 20 ఆల్మండ్స్ తీసుకున్నాను. సో ఈ 20 ఆల్మండ్స్
రెగ్యులర్‌గా ఆల్మండ్స్ తినడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతది, బోన్ కెపాసిటీ పెరుగుతది, మెమరీ పవర్ పెరుగుతది. అండ్ స్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావు. మనకి బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ రావు. అసలు బాదం గురించి తెలియని వాళ్ళు లేదు. సో, మనం రెగ్యులర్‌గా మనం లడ్డులో యేసుకొని వాడితే తినడానికి చాలా బావుంటది. రెగ్యులర్‌గా మనం డబ్ సెపరేట్‌గా కూడా తినమంటాను నేను ఆల్మండ్స్. ఇలా లడ్డు రూపంలో కూడా చేసుకొని తినమంటాను. సో, ఇప్పుడు మనం ఏం చేసాము, కొద్దిగా ఓట్స్‌ని, తోటకూర విత్తనాలని వీటన్నిటిని కొద్దిగా డేట్స్‌ని కూడా కొద్దిగా ఘీ యేసేసి వేపేస్తానండి నేను. చాలా బావుంటది. మనకి లైట్‌గా ఎక్కువ కూడా వద్దు. స్టవ్ ఆపేసేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ లైట్‌గా దూరగా వేపేసుకున్నాం అన్నీ మనం. ఇప్పుడు రెడీ చేసేసుకుందాం లడ్డు మనకి. మనం లడ్డుకి కావాల్సిన అంటే రాజగిరి సీడ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేపి పెట్టేసుకున్నాం కొద్దిగా. సో, మనం ఏం చేస్తాము, సో మనం తోటకూర విత్తనాలు వేపేసుకున్నాం కదా! తోటకూర విత్తనాలు హెల్త్ పరంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం క్లియర్‌గా మాట్లాడుకున్నాం. సో, తోటకూర విత్తనాలు వేసేసుకున్నాము. ఒక కప్పు మనం 150 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతది. ఓట్స్ కూడా మనం 150 గ్రామ్స్ వేసేసుకుంటాం. ఫస్ట్ ఇవి దోరగా వేపేసుకుందాము. దోరగా వేపేసుకున్న దాన్ని లైట్‌గా మిక్సీ పట్టేసుకుందాము. సో, తోటకూర విత్తనాలు అండ్ ఓట్స్‌ని మిక్సీ పెట్టేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అవి మిక్స్‌లో ఉండగానే మనం ఆల్మండ్స్ వేసేసుకుందాం. ఒక 15-20 ఆల్మండ్స్‌ని ఇలా మనం వేసేసుకుంటాము. తర్వాత పచ్చి కొబ్బరి కూడా మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక 50 గ్రామ్స్ అంత పచ్చి కొబ్బరి మనం ఎక్కువ లేకుండా చిన్నగా ఇలా తీసేసుకోవచ్చు. సో, వేసుకున్న తర్వాత మనం స్పెషల్లీ ఇలాచీ అండి. ఇలాచీ ఒక స్వీట్ ఏదైనా వండుతున్నాము అంటే కంపల్సరీ ఇలాచీ ఉంటే దాని ఫ్లేవర్ వేరుంటది. అది తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. సో, కాబట్టి ఒక ఇలాచీని గానీ, 2 ఇలాచీలని గానీ మనం ఇలాగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసుకుంటే మనం 2 ఇలాచీలు వేసుకుంటే సరిపోతది. సెపరేట్‌గా కూడా ఇలాచీ నోట్లో వేసుకొని నములుతూ ఉండాలి. చాలా మంచిదండి ఇలాచీ నోట్లో. సో, ఇలాచీ ఒకటి నోట్లో వేసుకొని నమిలితే చాలా హెల్త్ బెనిఫిట్స్. సో, ఆల్మోస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాచీ కూడా గ్రీన్ ఇలాచీ కదా! మంచిగా డార్క్‌గా గ్రీన్ ఇలాచీ చాలా హెల్త్ బెనిఫిట్స్. చూడండి, ఇలాచీ ఎప్పుడైనా సరే మంచి ఇలాచీ అంటే ఇలా గ్రీనిష్ కలర్‌లో ఉంటది. మంచిగా ఇలా ఇలాచీని తెప్పించేసుకొని మంచిగా వాడితే చాలా మంచిది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ ఇలాచీస్ ఇప్పుడు దొరికే ఇలాచీస్ అసలు స్మెల్లే ఉండట్లేదు. మనం డేట్స్‌ని కూడా మనము లాస్ట్‌లో వేసుకోవాలండి. డేట్స్‌ని ఇలా వేసేసుకొని సో, ఇలా మిక్సీ పట్టేసుకున్నాం మనం. మనం లడ్డుని మంచిగా కొబ్బరి, రాజగిరి సీడ్స్, ఓట్స్, డేట్స్ అన్నీ వేసాము. సో, మంచిగా లడ్డు మిక్స్ అని ఇలా మనం మంచిగా తీసేసుకుంటాం. ఇలాచీ చాలా మంచి స్మెల్. గ్రీన్ ఇలాచీ వాడండి, చాలా మంచిది. ఈవెన్ నేను చాలా డీటాక్స్ వాటర్లో కూడా ఇలాచీ వాడుతుంటాను. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇలాచీ వాడమంటుంటాను. సో, దాంట్లో కూడా గ్రీన్ ఇలాచీ వాడమంటుంటాను నేను. సో, ఇలా కాబట్టి మనం మంచిగా లడ్డు మిశ్రమం రెడీ అయిపోయింది. ఇలా అయినా మనం లడ్డు చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా మనం లడ్డు రావడానికి కొద్దిగా పైన నుంచి ఘీ వేసేసుకోండి. 1 స్పూన్ వరకు ఘీ వేసేసుకుంటే సరిపోతుంది. సో, మనం హనీ వేసుకోమంటాను నేను. లడ్డు కొద్దిగా రావడానికి మన చెయ్యి కంటాలి కదా! సో, హనీ వేసుకుంటే మనకి స్వీట్‌నెస్ కూడా చాలా మంచిగా అనిపిస్తది. మంచి హనీ చాలా మంచిది తెప్పించేసుకోండి. సో, అలాగా మంచిగా కలిపేసుకోవాలి. చాలా మంచిదండి. మనము పురాతన కాలంలో తోటకూర విత్తనాల్ని బాగా వాడేవాళ్ళు. అందుకనే వాళ్ళ బోన్స్ గానీ, వాళ్ళ బాడీ గానీ అండ్ ఎప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ అనేవి మనం పురాతన కాలంలో చూసేవాళ్ళమే కాదు. ఎప్పుడో తాగేవాళ్ళు కూడా అప్పుడు ఎప్పుడైనా సరే డ్రింక్ చేసేవాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. ఏ జమానాలో అయినా ఉన్నారు. బట్ ఎప్పుడు మనకు ఆ టైంలో మనకి లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు అకేషనల్‌గా డ్రింక్ చేసేవాళ్ళు గానీ, స్మోక్ చేసేవాళ్ళు గానీ, ఈ పెప్సీలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు గానీ, బరువు కొద్దిపాటిగా ఎక్కువ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఆ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్ అండి. అందులో ద బెస్ట్ సీడ్ ఏదైతే ఉందంటే ఇది సైంటిఫికల్‌గా కూడా ప్రూవెన్. తోటకూర విత్తనాలు అదే రాజగిరి సీడ్స్ అంటారు. కొన్ని చోట్ల అమరాంత్ సీడ్స్ అంటారు. కొన్ని ప్లేసెస్‌లో ఉత్తరాఖండ్, బీహార్‌లో చౌలే అంటారు. రకరకాల పేర్లతో ప్రొనౌన్స్ చేస్తారు దీన్ని. సో, దీని ప్రాముఖ్యత ప్రతి అవయవంలో, శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి చాలా మంచిది. సో, ఇలాగా మనం ఇలా లడ్డు రూపంలో చేసుకొని తిన్నామనుకోండి, డైలీ ఒక లడ్డు తిన్నట్టు అవుతది. ఇప్పుడు మనం ఏదైనా పౌడర్ చేసేసుకొని చపాతీ రూపంలో తిన్నామనుకోండి, అది ఎంత శాతం మన శరీరంలోకి వెళ్ళింది కూడా మనకు తెలియదు. అదే లడ్డు రూపంలో అనుకోండి, మంచిగా ఇలా బల్క్‌గా ఒక లడ్డు రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో మనకి అన్ని ఓట్స్ వచ్చాయి, మన తర్వాత తోటకూర విత్తనాలు వచ్చాయి, తర్వాత డేట్స్ ఉన్నాయి, పచ్చి కొబ్బరి ఉంది. తినడానికి చాలా టేస్టీ అండి. నేను చెప్తున్నాను కదా! ఒక డ్రై ఫ్రూట్ లడ్డు కూడా దీని ముందర నేను ఇదే అంటాను. ఎందుకంటే అంత హై న్యూట్రిషన్ ఇది. డ్రై ఫ్రూట్ లడ్డులు కూడా మనం డ్రై ఫ్రూట్ తప్ప ఇంకేం ఉండవు అందులో. అది కూడా మనకి హెల్తీ తినండి అని చెప్పి పిల్లలకి ఫోర్స్ చేస్తుంటాం. ఇలాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాజగిరి సీడ్స్ లడ్డు రెగ్యులర్‌గా ఒకటి తింటే మాత్రం
చాలా మంచిదండి. అండ్ టేస్ట్ పరంగా మాత్రం మీరు ఒకసారి ప్రిపేర్ చేసి, అండ్ నేను యాజ్ ఎ డాక్టర్ నేను మీకు ఇంత క్లియర్‌గా దీని బెనిఫిట్స్ కూడా తెలియాలి కాబట్టి మీకు బెనిఫిట్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది తినడం వల్ల ఎంత స్ట్రెంత్ అంటే అంత స్ట్రెంత్. సో, మనం తిన్న కొన్ని రోజులు 7 డేస్ తర్వాత చూడండి, మీ మోకాళ్ళ నొప్పులున్నా గూడా, మీ పిక్కల్లో నరాలు లాగడం గానీ, గుంజడం గానీ, లేదంటే మీరు ఒక 20 డేస్ రెగ్యులర్‌గా ఒక లడ్డు, మీకు ఉన్న కాంబినేషన్స్ ఇవన్నీ ఉండాలని నేను చెప్పట్లేదు. ఒకవేళ తోటకూర విత్తనాలు ఉన్నాయనుకోండి, దాన్ని వేపేసుకొని, కొద్దిగా హనీ వేసుకొని, మీ దగ్గర ఇవన్నీ లేకపోతే పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా మంచిది. వేసుకొని 3 ఇంగ్రీడియెంట్స్ ఉన్నా పర్లేదు. ఇది పిల్లలకు గూడా మంచిదని చెప్పేసి ఇన్ని కాంబినేషన్స్ వేశాను నేను. ప్రతి ఒక్కరికి ఒకవేళ డైట్ చార్ట్‌లో ఏదైనా పర్టిక్యులర్ లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గానీ, నరాల బలహీనత గానీ ఏమన్నా ఉంటే తోటకూర విత్తనాలు ఇచ్చేసి ఇలా లడ్డు రూపంలో చేసుకోమంటుంటాను. చట్నీ రూపంలో చెప్పాను ఆల్రెడీ మీకు. సో, ఇన్ని రకాలుగా మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి ఎంత మంచిగుందో. డ్రై ఫ్రూట్ లడ్డూలాగే మిలమిల మెరుస్తుంది మంచిగా. తినడానికి కూడా చాలా బావుంటదండి. సో, ఇలాగా మంచిగా లడ్డు ప్రిపేర్ చేసుకొని, ఒక లడ్డు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఈవెన్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఎందుకంటే హై ప్రోటీన్ డైట్, హై కార్బోహైడ్రేట్ లేదంటే ఫాస్టింగ్ థెరపీస్‌లో ఉంటారు. డైలీ ఒక లడ్డు తిన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్‌లో న్యూట్రిషన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అన్నీ మనకి మినరల్స్‌తో పాటు విటమిన్స్ అన్నీ సంపూర్ణంగా దొరుకుతాయి. తోటకూర విత్తనాల్లో గానీ, ఓట్స్‌లో గానీ, డేట్స్‌లో గానీ, మనం ఏసిన కౌ ఘీలో గానీ. సో, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా కాపాడుకోవచ్చు. ప్రతిదీ అంటున్నాను గదా! యాంటీ క్యాన్సరస్‌గా గూడా యూజ్ చేస్తారనమాట ఈ సీడ్స్‌ని గానీ. సో, కాబట్టి ఈ సీడ్స్‌ని ఎలా వాడాలి అన్న ఇదున్నప్పుడు ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్‌గా ఒక లడ్డు చాలా మంచిది. మోకాళ్ళ నొప్పుల వాళ్ళైతే కంపల్సరీ ఒక లడ్డు తినండి. చెప్తున్నాను గదా! డైలీ ఒక లడ్డు తినండి. అండ్ డైలీ మనం కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాము. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ లడ్డు తిని కొద్దిగా మంచిగా ఏదైనా ఉడుమాయిలు గానీ దొరికితే మంచిగా మోకాళ్ళకి రాసుకోండి. చాలా మంచి బెనిఫిట్ అండి. చూసారు కదా! మనం హైలీ న్యూట్రిషియస్ డ్రై ఫ్రూట్ లడ్డు కంటే ఇంకా న్యూట్రిషన్‌తో సంపూర్ణంగా ఉన్న ఒక లడ్డు అదేదైతే ఉందంటే అది తోటకూర విత్తనాలు విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్, డేట్స్, ఆల్మండ్స్ వీటన్నిటితో చేసిన లడ్డు. డైలీ ఒక లడ్డు తీసుకోండి. నరాల బలహీనత ఉన్నా గూడా, మోకాలు నొప్పులున్నా కూడా, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న, వెయిట్ లాస్ వాళ్ళకి కానీ, పిల్లలకి కానీ చెప్తున్నాను కదా! ప్రతి ఒక్కరికి సమ్మర్ వస్తుందండి. రెగ్యులర్‌గా ఈ లడ్డు తినిపించండి పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ చాలా తగ్గిపోతుందండి. ఎన్నో ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. పిల్లలకైతే మనం కూడా డైలీ ఒక లడ్డు, పిల్లలకైతే 2 టైమ్స్ మార్నింగ్ ఒక లడ్డు, ఈవినింగ్ ఒక లడ్డు ఇవ్వండి. ఈ జంక్ ఫుడ్స్ అన్నీ ఆపేసేయండి. న్యూట్రిషన్ ప్రాపర్‌గా ఉంటే శరీరంలో స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అప్పుడు బీపీలు, షుగర్లు, ఈ బోన్ డెన్సిటీ ప్రాబ్లమ్స్, సయాటికా పెయిన్స్ ఇవన్నీ మోకాలు నొప్పులు స్పెషల్లీ ఇవేమీ రాకుండా జాగ్రత్తగా మన బాడీని హెల్తీగా మెయింటైన్ చేయాలంటే న్యూట్రిషన్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ చాలా ఉండాలి. ప్రాపర్‌గా ఉండాలి. అది ఈ సంపూర్ణమైన లడ్డులో అది కూడా తోటకూర విత్తనాల లడ్డు అనేది చాలా యూజ్‌ఫుల్ అనమాట. రెగ్యులర్‌గా తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి.